ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను ఆదా చేసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని ట్రిక్స్ పాటిస్తే మీ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం చివరలో అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పన్నులను ప్లాన్ చేయడం ఆలస్యం చేయడమే కాకుండా ఒత్తిడిని కూడా సృష్టిస్తుంది. ఈ పనిని ఆర్థిక సంవత్సరం చివరిలో చేస్తే అది పన్ను ప్రణాళిక కాదు, పన్ను సమ్మతి. పన్ను ప్రణాళిక వాస్తవానికి పన్ను బాధ్యతను తగ్గించడానికి వ్యూహాన్ని సిద్ధం చేయడం. దీనికి ముందుగానే ప్రారంభించాలి. పన్ను ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక కలిసి ఉండాలి. ఏడాది పొడవునా పన్ను ప్రణాళిక కొనసాగుతుంది. ఆదర్శవంతంగా ఇది ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభించాలి. మీరు మీ పన్ను పరిస్థితి, ఖర్చులు, మినహాయింపు, తగ్గింపులు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది మీ పన్ను బాధ్యత గురించి, మీ పన్ను బాధ్యతను చట్టబద్ధంగా ఎలా తగ్గించుకోవచ్చో మీకు ఒక ఆలోచనను అందిస్తుంది. జీతం పొందే వ్యక్తులు అటువంటి పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన పన్ను ప్రణాళికతో మీరు మీ పన్ను బాధ్యతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను సెక్షన్ 86 గురించి తెలిసింది. అయితే అది కాకుండా అనేక పన్ను ఆదాయ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పాత పన్ను విధానంలో పొందవచ్చు. ఉదాహరణకు మీరు సెక్షన్ 86 కింద 15 లక్షల రూపాయల పరిమితికి మించి పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు సెక్షన్ 80CCD 1B రూపంలో NPS కు సహకరించవచ్చు. దీని ద్వారా అదనంగా 50,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా అనేక ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80C ఆదాయపు పన్ను చట్టంలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, PPF, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఉద్యోగులు ఆదాయపు పన్ను పథకం వంటి పన్ను ఆదా పెట్టుబడులకు అనేక మార్గాలను అందిస్తుంది. ఇందులో మీరు ఏటా 1.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా ప్రీమియం ద్వారా స్వీయ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా పాలసీల కోసం చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80D కింద మినహాయింపుకు అర్హమైనది. మీరు ఈ మినహాయింపును పొందకుంటే పన్ను బాధ్యత పెరగవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రయోజనాలను ఉపయోగించకపోవడం, NPS కి చేసిన విరాళాలు సెక్షన్ 80C కింద అందుబాటులో ఉన్న పరిమితిని మించి ఉంటే సెక్షన్ 80CCD 1B కింద పన్ను మినహాయింపుకు అర్హులు. ఈ అదనపు మినహాయింపును పొందకపోతే పన్ను ఆదా అవకాశాలను కోల్పోవచ్చు.